తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు 2 గ్యారంటీల అమలు, గ్రూప్ 1 పోస్టుల భర్తీ వంటి అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. వాహనాల నంబర్ ప్లేట్లకు సంబంధించి తెలంగాణ స్టేట్ టీఎస్ గా ఉన్న పేరును తెలంగాణ టీజీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతోంది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు సెషన్స్ జరగనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం అనౌన్స్ చేసిన 6 గ్యారంటీ స్కీమ్లతో పాటు కొత్తగా మరో 2 స్కీమ్లను ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో వీటికి సంబంధించి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. రైట్, కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం సచివాలయం నుంచి మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ సుమిత్ర. కాసేపటి క్రితమే కేబినెట్ సమావేశం మొదలైంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించాలి, ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశానికి సంబంధించి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఉంది. ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటాం. ఈ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఈ 10 సంవత్సరాల పాటు ఇరిగేషన్లో జరిగినటువంటి విషయాలన్నింటినీ చర్చకు తీసుకొస్తాం. ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి ఒక 2 రోజుల పాటు కంటిన్యూగా చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి ఈ ప్రతిపక్షాల నుంచి ముఖ్యంగా కేసీఆర్, అప్పుడు ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు సిద్ధంగా ఉండాలి. వాళ్ళు ఎంత సమయం మాట్లాడినా వాళ్లకు మైక్ కట్ చేయకుండా సమయం ఇస్తాము, దానికి కేసీఆర్ సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి ఒక పిలుపునిచ్చారు. దాంతోపాటు సో మొత్తానికైతే ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి డేట్స్ కాసేపట్లోనే అనౌన్స్ కానున్నాయి. దాంతోపాటు క్యాబినెట్లో ఈ కులగణనకు సంబంధించి ప్రభుత్వం ఒక ఇనిషియేషన్ తీసుకుంది. దానికి కులగణన చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలుపనుంది. దాంతోపాటు వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి టీఎస్ పేరును టీజీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేసి కేంద్రానికి సిఫార్సు చేయనున్నారు. గ్రూప్ 1కి సంబంధించి ఫిబ్రవరి 1నే తాము అధికారంలోకి వస్తే ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు విద్యార్థి సంఘాల నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ గ్రూప్ 1 ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనే ఒక చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 1కి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మొన్న గతంలో వేసినటువంటి నోటిఫికేషన్ పలు కారణాల వల్ల 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. దానికి సంబంధించి గ్రూప్ 1లో ఇంకా ఎన్ని పోస్టులు యాడ్ చేయవచ్చు అనే అంశానికి సంబంధించి ఇన్పుట్స్ తీసుకున్నారు. సో మొత్తానికైతే ఒక రీనోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది. దాంతోపాటు మూసీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకొని ఉన్నారు. దాంతోపాటు ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి విషయం, దాంతోపాటు కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన విషయంపై కూడా కేబినెట్ చర్చించనుంది. దాంతోపాటు ఇటు మేడారం జాతరకు సంబంధించి నిధుల కేటాయింపు, అదేవిధంగా ఆ జాతరను అద్భుతంగా జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాలని అధికారులకు సూచించనున్నారు. దాంతోపాటుగా ఈ ఉద్యోగాలకు సంబంధించి, అదేవిధంగా ఈ పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏమేమి చేస్తామని హామీ ఇచ్చింది. ముఖ్యంగా 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి మరొక 2 ఈ 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి 2 అంశాలను త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చే అంశం మీద ఇప్పటికే స్క్రూటినీ జరిగింది. దానికి సంబంధించిన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, దానివల్ల బడ్జెట్ ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుందనే అంశానికి సంబంధించి కూడా ఇన్పుట్స్ తీసుకున్నారు. దాన్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నామనే అంశంపై కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోనుంది. దాంతోపాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పిస్తామని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానంగా ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా 1-2 రోజుల్లో ఇంప్లిమెంట్ చేద్దామని ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశం కూడా కేబినెట్ దానికి సంబంధించిన రిజల్యూషన్ పాస్ చేయనుంది. సో మొత్తానికైతే పలు కీలకమైన
కీలకమైన విషయాలు దాంతోపాటుగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఎన్నికల ముందు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు అందులోనూ బడ్జెట్ సమావేశాలు కాబట్టి బడ్జెట్ అలొకేషన్స్ ఏ విధంగా ఉండాలి, ఏ ఏ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి, వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, ఫస్ట్ ప్రియారిటీగా వేటిని తీసుకోవాలి, ఈ అంశాలకు సంబంధించినటువంటి చర్చ క్యాబినెట్లో జరుగుతుంది. ఇక క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసే అవకాశం ఉంది. కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటు అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించనున్నారు అనే అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ